కూర వండుతానవే? ఏమున్నది బావా, ఏం కూర లేదు, ఏమన్నా దేపో. సరే కానీ ఇప్పుడు మనం అయితే అన్నం వండుతాను ప్రజెంట్. నువ్వేమన్నా తెస్తే వండుతా. సరే కానీ ఇగో పప్పు మంచిగా మసలు పెట్టి పప్పు చారు చేయిపో. ఇంత ములక్కాయలు సాంబార్ పౌడర్ వేసి మంచిగా మసలు పెట్టి కట్టెల పెరుగు ఎత్తే మస్తు ఉంటుంది. చేయిపోద్దరా మంచిగా కమ్మగా పోసుకొని తినచ్చు. కూరకాయ కూడా వేయాలి, కమ్మగా ఉంటుంది. అసలే నాకు సాంబార్ అంటే మస్తు ఇష్టం. సాంబార్ చేస్తా కానీ పావు కిలో చికెన్ దేపో. సాంబార్లకు చికెన్ ఫ్రై చేసుకొని తింటే మస్తు ఉంటుంది అంచుకు పెట్టుకుంటే. పో నీ స్మృతి మొక్కలా చెప్పు. ఏమైనా నీసేనానే ఇది తక్కువదానా? ఊకే 2 రోజులు అవుతుందే కాదా తెచ్చి ఊకే తింటున్నాను పడుతుంది. తెస్తే నేనే తింటాను, నువ్వు కూడా తింటాను కదా, ఎందుకు అట్లా అంటారు? ఈ సాంబార్ ఏమన్నా అందసంద ఉంటుందా దాంట్లోకి ఇంత అంచుకు పెట్టుకోవడానికి? ఇది చికెన్ ఫ్రై అయితే బాగుంటుంది అని చెప్తాను. ఓ బాగానే పడుతుంది, నేను ఒక్కదాన్ని తిన్నట్టు. నేను ఎక్కడ తిన్నానే? నువ్వు ఎట్టున్నావు, నేను ఎట్టున్నా? నువ్వు ఎట్టున్నావు అంటే నేను అందంగా ఉన్నా, నువ్వు మాసిపోయిన మసాతపోయి ముఖం వేసుకొని రిమర ఉన్నావు. అచ్చం సమర్కాకి గుద్దినట్టున్నావు. అన్న సమర్కాకి వంటవా? నీకు అసలు చికెన్ తేను బాయ్ కాడాస అది నీట్లో చేమ పిల్లి తిన్నట్టు ఎండాలి. నువ్వు లేకుంటే నాకు కాలేవా లెక్కలేవా? పోయి తెచ్చుకుంటా. అమ్మ లంగబొట్టు పైసలు ఎవరు ఇస్తారే? పైసలు ఎట్లనో ఒక తీరు తెచ్చుకుంటా, నీకెందుకు అవన్నీ? ఎందుకంటాను నేను నీ మొగని కదా, అన్ని చెప్పాలా వద్దా? అన్నీ చెప్తా కానీ చికెన్ గురించి అయితే చెప్ప. నువ్వు ఎట్లా ఇప్పుడు చికెన్ తింటావా? తిండి తీరాల్సిందే, నా తినబుద్ధి అవుతాను. సాంబార్ చేస్తే చికెన్ కూరల్లో అంచుకు పెట్టుకొని తింటా అంటే ముక్కలు తాకుతుంటే సప్ప మీద సై అంటది, నాలుకే అంటది. నీసుకెగబడ్డవే, ఇంత నీసు ముస్తుంది అన్నట్టు నేను పెళ్లి చేసుకున్నావు. నా ఇంటి మొక్కను ఎందుకు వచ్చినావు? సిగ్గులేదా మరి నీకు? ఇంటి మొక్కను వచ్చి నాకు ఇట్లాగా చెప్తాను. మా అయ్యవ గౌరవంగా ముక్కలు పెట్టి పెంచిండు నన్ను. నా గండానున్నవే నువ్వు తిను. ఇక అంటే నేనైతే వేరు, నువ్వు ఏమన్నా వేసుకో, నేనైతే చికెన్ తిను. దొంగ మొక్క పొద్దుగాల చికెన్ తెస్తాను అని పోయిండు. ఇవి అరకు జాడ పత్తలేడు అంటే నా మొగనికి ఇష్టమైన సాంబార్ కూర వండుకొని తింటాడు కానీ పప్పుచారు వేసుకుంటాడు కానీ నాకు చికెన్ కూర తేడా. చికెన్ అన్న మాట నన్ను పావుకిలేదు ఎత్తే ఆ పప్పుచారులకు పోసుకొని తిందును కదా. ఇంత పనికి అత్తవాగు. నేనే ఇంట్లో కోడిని సాదుకున్న కోడిని కోసి వండుకుంటాను. నేను మన తక్కువ అని అనుకుంటావా? నా మొగడు వచ్చేవరకు సపరేక వండుకొని సపరేక తిని సపరేక ఉంటా. ఇదంతా భాగవతం అంతా బజాట్లో పెట్టినవా అని? అసలు నీకు కోడెక్కడ దొరికింది? ఇట్లనన్నా చికెన్ కూర మటన్ కూర తినవా అనుకొని నేను పొద్దుల్లా నువ్వు బట్టి ఇంటికి రాలే, ఎక్కడన్నా ఊకొని వస్తానా? ఈ కోడ నుండి తెచ్చినవే ఎందుకే? తినకుంటే నువ్వు బతకలేవానే అని ఇసుముచ్చుదానా? ఏయ్ నీకేంది నూరుమి చప్పరేకుండు చెట్ల మట్టిను సపరేక చికెన్ ఫ్రై చేసి ఇంత పులుసు పెడతా, అలా సాంబార్లో పోసుకొని తిను. సడిదకుండు పిచ్చి మొక్కపొడ ఎంత కమ్మదనంగా ఉంటుంది. కాలుతా అంటేనే కమ్మదనం కొడుతుంది చికెను. మాంసం తింటావా? ఎవరు వచ్చేసి తింటా, నీకేంది? నేను ఎట్లనన్నా తింటా. అబ్బా ఇంత నీసు ముచ్చుదాను వానే తినకుంటా నువ్వు భూమి మీద బతకటట్టు లేవు కదా. నాకు ఊకే ముక్కల కూర లేనిది అన్నం తినబుద్ధి కాదు. సైడ్కి ఒక్క ముక్క అన్నం ఉండాలి. నాకు కనీసం పప్పుచారు చేస్తే వట్టి చేపలు అన్న కాల్చుక తినేది. నాకు ఏం చేయమంటాను మరి? ఇప్పుడు తినబుద్ధి అవుతుంది. నేనేమన్నా తినకుంటూ ఉంటానా? వట్టి చేపలన్నా బొమ్మిడీలన్నా పప్పుచారు కాల్చుక తినేది. ఉట్టి పప్పుచారు అయితే నాకు నా వల్ల కాదు, నాకు నోట్లకు కూడా పోదు. అది నోట్లో పెట్టుకుంటేనే బయటపడేటట్టు అవుతుంది. కానీ వస్తే ఈ కోడేరు నుండి తెచ్చినావు చెప్పే అనే బంగారు. ఇగో ఓ బొమ్మడే మొక్కపడ గివి కూడా తెస్తాడు సపిడి దవడలోనికి. ఏమైనా సపిడి తింటాడు. ఊకే కూరగాయలు తింటే ఏమన్నా మనుషుల పానం బలం ఉంటుందా? ఎట్లున్నావు చూడు దిమరి మొక్కపొడ. మన ఇంటిదే కోడి నాటుకోడి కమ్మగా ఉంటుంది. సూర పెట్టి ఆడితే ఏంటి మొక్కపొడ ఎంత కమ్మదనం, మంచిది నచ్చు. ఎందుకు తింటావే? తట్టెడు ముక్కలు పెట్టినా లట్టెడు తింటావు. ఏయ్ నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడకు. నాకు నీసు అంటే కోసుకోబుద్ది అవుతుంది. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుండి తిన్న పానమాయే. ఒక్కరోజు కూడా ముక్కలేంది తినలేదు. ఎందుకంటే అట్లా పెంచిళ్ళు. నేను అయ్యవకు గౌరాల బిడ్డను. గౌరాల బిడ్డ నన్నెవడతాను అన్నట్టు చేస్తాను కదనే. ఎట్లనైనా ఏం చేసైనా తినందుంటలేవా? రేపు మళ్ళా నాకు మటన్ తినబుద్ధి అవుతుంది బావా తేపో అని అంటావా? దౌడలు ఇరుగా గుద్దుతా. ఈ నాటుకోడి పులుసు వచ్చేదాకా తింటా, తర్వాత చేపలు లేవే.
అమ్మ బొమ్మిడి ఇంత దిగబడ్డావానే సిప్రాయి ముఖం దానా ఏమైనా నీసు ముచ్చి ముఖం వేసుకొని ఇట్లా చూస్తా అంటది గుడ్ల మారేసుకొని. కూరగాయలలో ఏమన్నా ఉన్నదారా? అదేమన్నా తింటే ఏమన్నా ఉన్నదా? ఉట్టియే డొలకావి ఏమన్నా ఉన్నాయా? ఏమన్నా తినబుద్ధి అవుతుందా? అది చీతు నువ్వు ఎందుకనవే కూరగాయలు తింటే విటమినే. చికెన్ల మటన్ల చేపలల్లా ఇంకా సీ ఫుడ్ల చేపలల్లనైతే ఏం విటమిన్ వస్తుంది. నీకు తెలియదు ఎట్టి మొక్కపడ ఏం తెలియదు. నువ్వు అసలు నేను ఊకరనే చేసుకున్నావు కదా, ఈ నీసు తినమంటే నేను చేసుకోపోతున్నావు. నువ్వు ఇట్లా తెలిస్తే నేనంది చేసుకుందినే నిన్ను. ఇంటి పక్క పొలలేదానే రోజు కౌసే వండుతుంది, వాసన అయితే కమ్మగా వస్తుంది. వాసన చూస్తుంటే కడుపు నిండుతుంది. కౌసు లేని తినదా పిల్ల. అవునానే చెల్లె, ఇంతంత వేసిత్త మంచిగుండే కదాన్ని ఏమని అడుగుతాం మనం. అదే నీసు ముచ్చి మొక్కందా మనము అది ఎత్తదా మనకు తట్టడి కుంచుకొని పుట్టడికి ఎత్తది. అది తక్కువ అది. మగుడు కూడా చికెన్ మటన్ వస్తలేదు. ఎప్పుడన్నా పండుగలకు తెస్తా అంటాడు పాసిట్టి మొక్కపోడు. పండుగలకు తెస్తే ఏదో బుత్తంత వేసుకొని తినే వరకే పనంతా చేసి ఉంటే వరకు కష్టపడి తిన వాడే తింటాడు. బర్రె లెక్క ఉడుగు తీరున్నాడు. నిజంగా పిల్లగాడు మంచిగా తెస్తాడట కదా, నీసు తిట్టేది తిడతాడట, తెచ్చేది తెస్తాడట కదా. ఎక్కడిది వాడే పెళ్ళాన్ని కూర్చోసుకుంటా తొడల పొట్టి కారుతా అంటే పెళ్ళానికి ఏదంటే అదే తెచ్చి పెట్టడాడు. అట్లా తెచ్చిపెట్టినాక ఆడిది తినుకుంటా మంచిగా పానం కాపాడుకుంటూ ఉండదా? మన మొగోళ్ళు ఉన్నారు దండుగా. అబ్బా నా నాలుకే గుంజుతుంది. నాలుక మీద పడదాకా చికెన్ ఆగనంటుంది. జర పోయి మీరిద్దరు పోయి అడకరా ఫోన్లే. ఏమన్నా అడక తినటోళ్ళేమా? దాని ఇంటి ముందరికి పోతే అది ఏమంటుంది? ఎత్తది అది మనకు. అదే కమ్మగా అక్కడ బజార్లో కలిసింది కోడిని అంటే పానం గుంజుకున్నది కానీ ఏ తీయనిగా పోలే. మీరు ఏమన్నా చేసుకోలేదు. దాని ఇంటికి పోయి బతిలాడి బుత్తంత కూర అన్నాడు కచ్చుకుంటా. నాకైతే గుంజుక తింటాంది. దాన్ని ఉబ్బితే ఇంత తేకపోతుందా? పోదాం పరాదులే ముగ్గురం కరెక్ట్గా పోయి తినాలి. మళ్ళా ఏమన్నా చూస్తే మనం ఇంట్లో పొట్టి కూరలు అడుకొని తింటానమా అనుకుంటారు. అంతేనే, అంతే. మంచిగా చెప్తావే నువ్వు బంగారువి. కూర ఇంకోటికి పాడైతలేదు. ఇప్పుడే తినబుద్ధి అవుతుంది. కూర వండుతాంటేనే ముక్కలు తినబుద్ధి అవుతుంది. తినబుద్ధి అవుతుంది. నీకు ఎందుకు తినబుద్ధి కాదు? వాడకట్టోళ్ళు అందరూ ఏమనుకుంటారు ఎరికైనా నీసు ముచ్చిది గమని పెళ్ళం అని అనబడుతుంది. ఇజ్జత్ పోబట్టినది. ఇది ఎందుకు పోతుంది? పిచ్చి మోకపోడ ఏమన్నా మనది మనం తింటాను, ఏమన్నా వాళ్ళ ఇంటికి వెళ్ళి తెచ్చుకుంటానవా? మనం తింటానం కానీ మందికి హెచ్చరిక అవుతుంది కదనే, అవుతాను కదనే. వాళ్ళు అవుతే వాళ్ళ పనులే బయట పడ. నీకేం సరిదే కూకో. ఏంటిదే ఊకునేది? వచ్చాయి నీకు సిగ్గున్నదానే, ఇజ్జతున్నదా? ఒక్కరోజు 2 కూరలు మళ్ళా నేను నీసు రోజు అంటే ఏడవోనే. ఏడవవుడు ఎక్కడిది బావా? ఎవరన్నా నిన్ను తీసుకుంటే ఎవరికన్నా అమ్ముదును, మళ్ళా కుదబెట్టి మళ్ళీ తెచ్చుకుందునే. అమ్మ నీ నీసుకోరానికి నాకంటే ఎక్కువ నీకు నీసేనానే? అంటే ఎక్కువ కాదేనే. నిన్ను ఎవరన్నా తీసుకున్నారు అనుకో, మళ్ళీ కుదబెట్టి తీసుకొని నేను అంతా తిన్నాక మళ్ళీ తెచ్చుకుందును. పైసలు చానత్తాయి అంటే ఏమన్నా కుదబెట్టుకోపోదునా నిన్ను? మంచి ఐడియానే. ఎవరన్నా ఉంటే చూడు మరి. మొగడు అద్దానా నీకు? రేపు ఎవరు తెచ్చి పెడతారే? నువ్వే తెచ్చి పెడతావు. అందుకే నీకే అమ్ముకొని తింటానంటానా. పైసలు నడిచినాక ఎట్లా బతుకుతావే? ఎట్లా బతుకుడు ఎక్కువది? నా మగడు నాకు కావాలని నేను అడవై తెచ్చుకున్నా. నేనేమన్నా తక్కదని అనుకుంటాను. లొల్లి చేసి మరి పంచాయతీ చేసి పెద్ద అది చేసి నా మగడు నేను తెచ్చుకుంటా. లేకుంటే ఒక్కరోజు అన్న ఉంటానా? చికెన్ లేకుంటా, మటన్ లేకుంటా నేను అస్సలే ఉండను. అందుకే నువ్వు లేకుంటా కూడా ఉండను. ఎందుకంటే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం బంగారి. చికెన్ కూర అంత ఇష్టం. అబ్బా పోల్సులు కూడా చికెన్ కూరతోనే పోతాను కదనే, కచ్చర కాకి ముఖం దానా. నువ్వు నన్ను ఊకొక తిట్టకు. నాకైతే మస్తు బాధ అనిపిస్తుంది. నేనేమన్నా అన్న నీకు? ఏమన్నాడు? ఎక్కడిది నేర్ది మాకు ముఖం దానా. నేను ఆఫీస్కి పోతే నాకు కూర లేకుంటే పోయినామని ఫోన్ చేస్తావాయ్. నేను ఎటన్నా పోతే ఎటు పోయినామని చేస్తావాయ్. అది తెచ్చేదాకా నా ఎంబడే పడతావు కదనే. సపరిదాకా నా ముట్టికొతో తాడు కట్టి దాన్ని తెచ్చేదాకా ఇగ్గుకుంటుంటావో ఏందో. అబ్బా మంచి ఐడియానే చెప్పినావు తీయే. ముల్లారని కోటి కట్టుకుంటా తాడు. అది తెచ్చినాక నీకు పంపిస్తా. అటు ఇటు గుంజుతా తెచ్చేదాకా. మా గిన్ని గీ సూత్ ఎడదాని లెక్క ఉంటావు. ఏయ్ నువ్వు ఎడ్డిది గిడ్డిది అనకు. నాకు ఎడ్డిది అంటేనే ఒళ్ళు కాల్చుకత్తా అంటది. మాడిపోయిన మసంత పేగు మొక్కపడ. ఇవలే మాడిపోయింది. ఎట్లున్నావే? అంత నీసి తిని కౌసు దుడ్డ పిల్లలు ఎక్కువ ఉన్నవే. నువ్వు ఎట్లున్నావు? చెంపలన్నీ లోపల పోయి సపిడి దవడలు పెట్టుకొని అన్ని నలుపుట్లేసాలు బాగున్నాయి. సరిదే కూక సపరేక తిని నేను ఒలి చేయబట్టే అందరికి తెలుస్తుంది. ఇక సరగానే
ఇగో చేపలు లేపో. నువ్వు మారవానే ఓ లంగబడ్డి ఏమైనా తిరుగుకుంటూనే ఉంటావే, నోరాడంది నీకు మనసులో పట్టదే. నేనేం నుండిదేనే ఇవన్నీ తీసుకోలేదా? కట్నం తేవాలి మరి, పెన్ను మీద అడుగుతా తేవాలి. ఈ కట్నం పాడుగా నీది నీకు ఇచ్చేత నువ్వు అద్దుపోయే నాకు. ఓ అట్లా అంటే ఎట్లా బావా? నువ్వు లేకుంటే నేను ఉంటానా? నా బంగారు కాదు, అద్దుతే తప్పు కదా. చేపలు నేనే కొనుకొచ్చుకొని తింటే నువ్వు దేకున్నా మంచిదే. నువ్వు నీ సైతం మానవు, నాకు అర్థం అవుతుంది. ఇక నా వల్ల కాదే, నీతో నేను ఏగలేనే. నాకు గిట్ల చెర చెప్తాను, గుద్దుక తెచ్చే కథ అవుతుంది నీతోని. అట్లా గుద్దుకోకు, దెబ్బ తాకుతుంది. మరి తోకేమున్నట్టు ఎట్లా చెప్తాను చూడు కమిడి. నువ్వు సపరేట్గా ఆఫీస్కి పో, ఆఫీస్కి పోయినాక తెచ్చుకొని తింటావా? ఓ బమిడి. అవునే తెచ్చుకొని తింటా. నాకు చేపల కూర మంచిది, నీకు కూడా మంచిగా పులుసు పోసి అండి పెడతా, కమ్మగా ఉంటే చేపల పులుసు. పూర్ణం వచ్చే వరకు అండి పెడతా. ఈ కళ్ళు మండ కదా, నేను మారో గింత ఎగని సప్పుడేక ఆఫీస్కి పోతాను. నీతో నేను ఎగలేను. నేను ఏదాన్ని పెడతా అది తింటా. నీకు ఏదాన్ని పెడతా అది తింటా అంటాను కానీ నీకు కూరగాయలు, నువ్వు కూరగాయలు తినవా? అవే అండి పెడతా పో. నేను ఎందుకు కూకుంటా, నువ్వు ఏది తింటా అదే తింటే కంచెల్లిగా. నాకు మెంటల్ లేచి మెంటలో అవుతాను. అది నాకు ఇష్టం లేకున్నా కూడా కూర అది చికెన్ మటన్ చేపలు అవే తింటా చూడు. ఇక ఈ కంచెల్లి నీకు రోగం తిరగాలి. అట్లా తినొద్దే బంగారు. నీ అసొంటోళ్ళు తింటే ఎట్లా? తప్పు కదా. నువ్వు కూరగాయలు తినాలి రోజు రోజు. పాలకూర, తోటకూర, చుక్కకూర గవ్వే తినాలి. చప్పిడిదానండి నీసు అయితే ముక్కల కూరయే. ఇది గడ్డి తిన్నట్టు నువ్వు ఆ గడ్డి తినాలి. అవన్నీ ఏంటి గోంగూర గడ్డి లెక్క ఉంటాయి, అవి తినుకుంటుండు. పిచ్చి మొక్క పొడ, అలానే నీకు విటమిన్ ఉన్నది. ఇదిలోకి రాకు సప్పు. సరే నీతో ఎవడెగుతాడు? నేను సబ్బి దగ్గర నీ ఇష్టం ఉన్నది తినిపో, నా ఇష్టం ఉన్నది ఏం తింటా. చూసిండ్రు కదా నీ స్మూత్ పెన్లో నీ సొక్కరొద్దేకుంటే అలిగిమంటది అది. చూసిండ్రు కదా ఎట్లా చేస్తుందో. ముక్కలేంది ముద్ద దిగని వాళ్ళు కొందరు ఉంటారు. అట్లా ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హైప్ మర్చిపోకుండా. ఎవరైనా కొత్తగా చూస్తాల్లో అయితే మీ దోస్తులకు వాళ్ళకు వీళ్ళకి అందరికి పంపుండ్రి. మరి నీ స్మూత్ పెన్లో కూరగాయల మొగడు ఎట్లున్నదో మర్చిపోకుండా లైకులు గుద్దుల్లి కామెంట్లు పెట్టుర్రి. అంతగానో నీసు ముచ్చు ఉంటే బతకలేము. ఏదో ఉన్నదో లేదో వేసుకొని సంసారం చక్కదిద్దుకోవాలి. అంతేనా కదా దోస్తులు? మర్చిపోకుండా కామెంట్ చేయండి. మరి ఏదుంటే అది తినాలి. ఎందుకంటే రోజు నీసే కావాలంటే వస్తుందా? ఎంత కష్టమవుతుంది. అంతేనా దోస్తులు? వారానికి ఒక్కసారి తింటారు మధ్యతరగతి వాళ్ళు. ఉన్నోళ్ళమా మనం ఏమన్నా రోజు తిననీకి ఎంత ఇబ్బంది అవుతుంది రోజు తింటే. అంతేనా కదా దోస్తులు? కామెంట్ చేయండి.